హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. తల్లికి వందనం మహాశక్తికి సంబంధించి నేరుగా పేద విద్యార్థుల కానుంచి ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనైతే తెలిపింది. మహాశక్తి అనే పథకం ద్వారా ప్రతి పేద విద్యార్థికి ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ఆ యొక్క విద్యార్థుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు అనేది కూడా చదువుతుంటే అంతమందికి కూడా ఎన్నికల సమయంలో ఏటా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తామని అయితే తెలిపింది. అదేవిధంగా ప్రతి విద్యార్థికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారా లేదా ఈ లిస్టులో ఉన్న వారీగా విద్యార్థుల తల్లుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందా అనే వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మన వీడియోని కూడా షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే మీకు తెలిసిన వాళ్ళు కూడా వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తల్లికి వందనం అంటే మహాశక్తి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి కూడా ఈ డబ్బులు అనేది కూడా ఆర్థిక సహాయంగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. తల్లికి వందనం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రయోజనాలు, ముఖ్య అంశాలు, మార్గదర్శకాలు, దరఖాస్తు విధానం, అదేవిధంగా తల్లికి వందనం పథకం యొక్క అమలు, నూతన మార్పులు మరియు అభివృద్ధులు, ఉపసంహరణము పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రజా సంక్షేమ పథకంగా తల్లికి వందనం పథకం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ పథకం తల్లికి అంకితం చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందులో తల్లులు సేవలను గుర్తించి వారికి గౌరవం చేయడం ప్రధాన ముఖ్యమైన ఉద్దేశం. ఇది తల్లుల సంక్షేమం మరియు సమాజంలో తల్లి పాత్రకు గౌరవం ఇవ్వడానికైతే రూపొందించబడిందైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది. ఈ పథకం ప్రధానంగా తల్లులకు గౌరవాన్ని ఇవ్వడం, వారి కష్టాలను అర్థం చేసుకోవడం మరియు వారిని మరింతగా ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లల పెంపకం, కుటుంబ సంరక్షణ మరియు సమాజంలో తల్లి పాత్ర గురించి అవగాహన కల్పించడంలో పాటు తల్లులు అందించే సేవలను రుణపడి వారికి ఒక గుర్తింపు ఇవ్వడం ఈ ముఖ్య పథకం యొక్క లక్ష్యం. తల్లుల సేవలకు తల్లి ఎప్పుడూ తన పిల్లల కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఈ పథకం ద్వారా తల్లుల కృషిని గుర్తించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు. పిల్లలతో నైతిక విలువల అభివృద్ధి అనేది కూడా తల్లుల పట్ల గౌరవం, సేవాభావం మరియు ప్రేమను పెంపొందించడంలో ఈ పథకం తోడ్పడుతుంది. పిల్లల్లో మంచి నైతిక విలువలను పెంపొందించడంతో పాటు సమాజంలో తల్లులకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఈ పథకం యొక్క ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే ఈ పథకం కింద తల్లులకు ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది. తల్లులు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారికి ఆర్థిక సపోర్ట్ అవసరమవుతుంది. అందుకే ఈ పథకం ద్వారా వారికి నిర్దిష్ట మొత్తంలో ఆర్థిక సహాయం అనేది కూడా చేయడం జరుగుతుంది. ప్రత్యేక విధానాలను కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పథకం కింద ప్రతి ఏడాది తల్లికి వందనం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. తల్లుల సేవలను గుర్తించేందుకు పిల్లలు తల్లులకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం జరిగే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అర్హతలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పథకంలో అన్ని వర్గాల తల్లులు కూడా అర్హులే, కానీ పేద కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. పేద మరియు ఆర్థికంగా బలహీనంగా ఉన్న తల్లులు ఈ పథకానికి ప్రత్యేకంగా అర్హులవుతారు. ఇక ఈ పథకానికి అనేది కూడా అమలు విధానం మనం చూసుకున్నట్లయితే ఈ పథకం గ్రామ మరియు నగర స్థాయిలో అమలు చేయబడుతుంది. గ్రామ సచివాలయాలు, నగర పౌర సేవా కేంద్రాల వంటి స్థానాల్లో ఈ పథకానికి సంబంధించి కార్యక్రమాలు అనేది కూడా చేపడతారు. ఈ పథకాన్ని పర్యవేక్షించడం మరియు అమలు చేయడం కోసం ప్రత్యేక కమిటీలను అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు పథకం అమలు విధానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఇక కొత్త మార్గదర్శకాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే 2024లో పథకంలో ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా తల్లులకు అందించే ఆర్థిక సహాయం మొత్తాన్ని పెంచారు. ఈ పెంపు
తల్లుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేయబడుతుంది. సంఘాల్లో తల్లుల స్థానం, తల్లులకు గౌరవం ఇవ్వడమే కాకుండా ఈ పథకం కింద సమాజంలో తల్లి పాత్రను బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. వీటిలో అవగాహన కార్యక్రమాలు, తల్లులకు ప్రత్యేక గౌరవ వేదికలు ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం అంటే ఇక తల్లికి వందనం పథకం సంబంధించి దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లో చేపట్టవచ్చు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసి దానిని పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్, పిల్లల జనన అంటే బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా తల్లులకు సంబంధించి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు. దరఖాస్తు విధానం మనం చూసుకున్నట్లయితే దరఖాస్తు ఫారం పూరించాక అవసరమైన డాక్యుమెంట్ను అటాచ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి సమర్పించాలి. ఇక ఫిజికల్ దరఖాస్తు విధానం అనేది కూడా గ్రామ సచివాలయాలు లేదా నగర సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక గ్రామ స్థాయి కమిటీలు ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. వీరు ఈ పథకం అమలును పర్యవేక్షిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే గ్రామ, మండల స్థాయి జిల్లాల్లో తల్లుల సేవలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పథకానికి సంబంధించి ప్రతి 3 నెలలకు 6 నెలలకు సమీక్షా సమావేశాలు అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక తల్లికి వందనం 2024లో పలు మార్పులు అనేది కూడా జరిగాయి. ముఖ్యంగా ఆర్థిక సహాయం మొత్తం పెంచారు. ఇక పథకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి పునాది వేస్తున్నారు. తల్లికి వందనం పథకం 2024 ఒక అద్భుతమైన సంక్షేమ పథకం. ఈ పథకం తల్లుల సేవలను గుర్తించి వారికి గౌరవం అందించడంలో సహాయం చేస్తుంది. ఇక మనకు తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ లింక్ అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతుంది. ఆ లింక్ అనేది కూడా వచ్చిన వెంటనే కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే వీడియో రూపంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇక ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా ప్రతి తల్లిదండ్రుల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కలిగి ఉండాలి. అంటే వారి యొక్క విద్యార్థులకు కూడా ఈ పత్రాలు అనేది కూడా సమర్పించవలసి ఉంటుంది. ఆ యొక్క స్కూల్లో ఆధార్ కార్డ్, కనీస ధృవీకరణ పత్రం, అదేవిధంగా కుటుంబ రేషన్ కార్డ్, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబర్, బ్యాంకు పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయల చొప్పున నిధులైతే వారి యొక్క విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది. ఎంతమంది విద్యార్థులు అయితే ఒక కుటుంబంలో చదువుతున్నారో అంతమంది పేద విద్యార్థుల నుంచి, అంటే ఏ విద్యార్థులకైనా సరే 75% హాజరు కలిగి ఉండి అర్హత గల బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి అవసరమైన ధృవీకరణ పత్రాలను కూడా పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా అర్హులైతే అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.